రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా రేణిగుంటలో విషాద ఘటన చోటు చేసుకుంది. మల్లెమెడుగు రిజర్వాయర్లో ఈతకు వెళ్లి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. తాతయ్య గుంటకు చెందిన శేఖర్, శివ, నరేష్ ముగ్గురు యువకులు ఈతకు వెళ్లారు. నీటిలో దిగిన శివ లోతు ఎక్కువగా ఉండటంతో మునిగిపోతుండగా కాపాడేందుకు నరేష్ వెళ్లి మునిగిపోయాడు. ఇక శేఖర్ పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, గ్రామస్తులు ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం రుయా హాస్పిటల్ కి తరలించారు. ఇక ఇద్దరి మృతితో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా రేణిగుంటలో విషాద ఘటన చోటు చేసుకుంది. మల్లెమడుగు రిజర్వాయర్లో ఈతకు వెళ్లి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. తాతయ్య గుంటకు చెందిన శేఖర్, శివ, నరేష్ ముగ్గురు యువకులు ఈతకు వెళ్లారు. నీటిలో దిగిన శివ లోతు ఎక్కువగా ఉండటంతో మునిగిపోతుండగా కాపాడేందుకు నరేష్ వెళ్లి మునిగిపోయాడు. ఇక శేఖర్ పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, గ్రామస్తులు ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. ఇక మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం రుయా హాస్పిటల్ కు తరలించారు. ఇద్దరి మృతితో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ అందిస్తారు. చెప్పండి సుధీర్, అప్డేట్స్ ఏంటి? అక్కడ పరిస్థితి ఎలా ఉందంటారు? ఇటీవల కాలంలో తీసుకున్నట్టయితే ఎడతెరపు లేకుండా కురిసినటువంటి భారీ వర్షాలకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పలు చెరువులు కావచ్చు, రిజర్వాయర్లు, డ్యాములన్నీ కూడా పూర్తి స్థాయిలో నిండిపోయింది. అయితే ఈ యొక్క యువత కావచ్చు, కొంతమంది వ్యక్తులంతా కూడా వాళ్ళ సమీపంలో ఉన్నటువంటి డ్యాముల వద్ద, చెరువుల వద్ద ఈతకు వెళ్లడం ఇది కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇటీవల చూసుకున్నట్టయితే వేదాంతపురం చెందినటువంటి యువకులు కూడా దాదాపు 4 గత 10 రోజుల క్రితం మృత్యువత పడినటువంటి పరిస్థితి మరొక ఉంది. కానీ మరో ఇద్దరు యువకులు చనిపోయినటువంటి సన్నివేశం చోటు చేసుకుంది. ఈ యొక్క రేణిగుంట సమీపంలోని మల్లెమడుగు రిజర్వాయర్ వద్ద ఉదయం శివ, నరేష్, శేఖర్ ముగ్గురు కూడా అక్కడ ఈతకి వెళ్ళడం జరిగింది. అయితే మొదట నరేష్ యొక్క నీళ్ళల్లో దిగడంతో లోతు ఎక్కువ ఉన్నటువంటి ప్రదేశంలో కనబడకుండా ఉన్నటువంటి నేపథ్యంలో వెంటనే ఆ యొక్క నీళ్ళల్లో దూకి తనను కాపాడే దిశగా ప్రయత్నించారు. అయితే శివ కూడా రాకపోవడంతో ఇద్దరు కూడా లోపల నీటి మునిగిపోయారు. ఎందుకంటే ఈ యొక్క మల్లెమడుగు రిజర్వాయర్ అనేది చాలా పెద్దదిగా ఉంటుంది. దాదాపు 700-600 అడుగుల వరకు లోతైనటువంటి ప్రదేశం ఇది. ఒకసారి నీళ్ళల్లో పడినటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా బయటికి రాకపోవడంతో వారితో పాటు ఉన్నటువంటి గట్టుపైన ఉన్నటువంటి శేఖర్ అనేటువంటి వ్యక్తి సమీపంలోని రేణిగుంట పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి పోలీసులు చేరుకున్నారు. అలాగే వాళ్ళతో పాటు గ్రామస్తులు కూడా చేరి ఈ యొక్క మృతదేహాలు ఏదైతే ఇద్దరు కూడా చనిపోయి నీళ్ళలో తేలుతున్నటువంటి దృశ్యాన్ని చూసి వెంటనే వాళ్ళిద్దరిని కూడా మృతదేహాలను వెలికి తీసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మృతి చెందినటువంటి వ్యక్తులు తిరుపతి నగరంలోని తాతయ్య గుంట కట్ట దగ్గర ఉన్నటువంటి వారు అక్కడ నివసిస్తున్నారు. అయితే ఆదివారం కాబట్టి ఈ రోజు ఉదయం అంతా కూడా సరదాగా ఈతకి వెళ్లి ప్రాణాల మీద తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఈ యొక్క మృతి చెందినటువంటి వార్త తాతయ్యగుంటలో తెలుస్తేనే మొత్తం కుటుంబ సభ్యులు అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి చుట్టుపక్కల అంతా కూడా శోక సముద్రం మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి ఆ యొక్క 2 మృతదేహాలను తిరుపతి రుయా ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ఇప్పటికే పోలీసులు పలుమార్లు హెచ్చరికలు కూడా జారీ చేశారు యువతకు. ఏదైతే చెరువులు, వంకలు, డ్యాములు ఉంటాయి, ఇటువంటి ప్రదేశాలలో ఈతకి వెళ్ళొద్దని చెబుతున్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా కొంతమంది యువకులు ఇటువంటి ఈతకు వెళ్లడం, ప్రాణాల మీద తెచ్చుకున్నటువంటి సన్నివేశాలు ఈ యొక్క 10 రోజుల్లోనే 2 జరిగాయి. గత 10 రోజుల క్రితం 4 యువకులు వేదాంతపురం చంద్రగిరి నియోజకవర్గం వేదాంతపురం వద్ద 3 యువకులు చనిపోయి మిగిలిన వారు సురక్షితంగా బయటపడినటువంటి సన్నివేశం మరొక ముందే. కానీ ఈ రోజు మల్లెమడుగు రిజర్వాయర్లు 2 ప్రాణాలు నీట మునిగి చనిపోయినటువంటి పరిస్థితి ఎదుర్కొంది. ఇక మీదట ఇటువంటి వర్షపాతాలకి లోపల ఉన్నటువంటి చెరువులోకి చేరుకోవద్దని కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతానికి వీళ్ళ మృతదేహాలు పోస్ట్ మార్టం నిమిత్తము తాతయ్యగుంటలోని వాళ్ళ గృహానికి చేరుకునేటువంటి పరిస్థితి. మొత్తం వాళ్ళ సంబంధించిన బంధువులంతా కూడా ఈ రోజు రుయా ఆసుపత్రి వద్ద ఆర్ధనాదాలతో శోధిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది.
అయితే సుధీర్ మీరు చెప్పినట్టుగానే ఇదివరకు కూడా అక్కడ ఇలాంటి సంఘటనే జరిగిందంటున్నారు. సో మళ్ళీ ఇట్లాంటి సంఘటనే జరిగింది. సో అక్కడ ఏం డేంజర్ జోన్ అట్లాంటివి ఏమి పెట్టలేదంటారా? అంటే ఒక మల్లెమడుగు రిజర్వాయరే కాదు, చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తీసుకుంటే చాలా వరకు ఉన్నటువంటి వాగులు, అట్లాగే జలపాతాలు ఏవైతే ఉంటాయో ఈ ప్రదేశాలు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చెట్లలో నుంచి పై భాగం నుంచి కిందకి దూకేటువంటి సెలయేరు, ఇటువంటివన్నీ కూడా యువతను ఆకట్టుకుంటూ అక్కడ పోయి వాళ్ళు ఈ యొక్క ఈత ఆడడము, ఫ్రెండ్స్ అంతా కూడా బ్యాచ్లుగా వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఏదైతే ముంజాల తుఫాను వచ్చినటువంటి ప్రభావంతో నీరు భారీగా చేరుకున్నటువంటి ప్రదేశాల వద్దకు వెళ్ళొద్దని అధికారులు చెప్పినప్పటికీ యువత ఈ సరదా కోసం వెళ్లి ప్రాణాల మీద తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇకనైనా కూడా యువత ఏదైతే నీళ్లు ఎక్కువ ప్రవాహం కావచ్చు, ఎక్కువ లోతైన ప్రాంతాలు కావచ్చు, ఇక్కడికంతా వెళ్లకుండా వాళ్ళ ప్రాణాల మీద తెచ్చుకుని, ఎందుకంటే వాళ్ళని నమ్ముకుని ఉన్నటువంటి కుటుంబాలను ఈ రోజు రోడ్లో పడేటువంటి పరిస్థితి తెప్పిస్తున్నారు. కాబట్టి ఇటువంటి ప్రదేశాలకు వెళ్ళకూడదని కూడా అధికారులు తెలుపుతున్నారు. శ్రేయ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సుధీర్.